యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ పూర్తిగా తగ్గిపోయిందని అంతా భావిస్తుండగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొన్నటి వరకు విదేశాల్లోనే నమోదైన కరోనా కేసులు ఇప్పుడు భారత్లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోనూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో 273, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్ణాటకలో 36 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర థానేలో కోవిడ్తో 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు కోవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.